ఎందుకంత కోపం? నీ ప్రేమని కొనుక్కోవటం ఇష్టం లేక. 100 రూపాయలు ఇస్తే వాడు వెళ్ళిపోతాడు, ఆ తర్వాత మన ఇద్దరం రిలాక్స్ గా మాట్లాడుకోవచ్చు అని అనుకున్నాను. కరెక్ట్. నేను చేసిన తప్ప? నిజం చెప్పు, ఆ టైంలో రిలాక్స్ గా ఉన్నావా? తప్పు అని తెలిసి కూడా తప్పు చేస్తుంటే మనసు పడే బాధ ఏంటో నీకు తెలియదాను. నీ మనసులో ప్రేమనే చెప్తున్నా, నా మనసులో ప్రేమని కనీసం అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించట్లేదు కదూ. ఏంటయ్యా దారికి అడ్డంగా నిలబడి మీ గొడవ? ఒకళ్ళ ప్రేమ ఒకరికి చెప్పుకుంటున్నావురా, నీకేమన్నా ప్రాబ్లమా? వెళ్ళరా, ఎవరిని పడితే ఆయనకి వెళ్ళకూడదు. ఏదో టేస్ట్ నువ్వు తీసుకెళ్ళు. మనసులోని ప్రేమని 1000 మందిలోనైనా చెప్పొచ్చు చామంతి, కానీ తప్పు మాత్రం సింగిల్ గా చేయొద్దు. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. వాడికి డబ్బులు ఇచ్చి తప్పు చేశాను, అదిగా నీ ఉద్దేశం? ప్లీజ్ అను, అర్థం చేసుకో. అర్థమండి, నిన్ను ప్రేమించడమే నేను చేసిన తప్పు. హే, ఏంటిది రోడ్డు మీద అనవసరంగా మీటింగ్? వదిలే. వదిలేస్తా, నాతో మాట్లాడుకో. అను, అనవసరంగా ఎక్కువ లవ్ చేశాను రా. దానికి ఏమైనా నా ప్రాణం పోయేలా ఉంది. వద్దురా బాబు, వద్దు, మనకొద్దు. అను నిన్ను ఏమన్నా ఇబ్బంది పెట్టుంటే సారీ. ఇక్కడుండి నీ ఫీలింగ్ నాకు చూపించక్కర్లేదు, కానీ వెళ్ళి తెల్లవారులు జాగ్రత్తగా చూసుకో. ఆ కోపంలో నా కొంప ముంచుద్ది. కొంచెం కష్టమైనా తెల్లవారులు పడుకోకుండా మెలకుగా ఉండు. హలో, నేను లోపల రానే వద్దంది, తను నీతో మాట్లాడదంట, అందుకే నన్ను ఇక్కడ కాపలో పెట్టింది. నేను వచ్చింది అను గురించి కాదు, నీ గురించే. హలో, నన్ను ఎవరో కన్విన్స్ చేయలేరు, నన్ను ఎవరో లొంగ తీయలేరు. లొంగ తీయడం గురించి నాకు తెలియదు, కానీ నేనెవరో ఖచ్చితంగా వంగ తీయలేరు. భోజనం చేసిన తర్వాత అయితే మరీ కష్టం. భోజేసావా? మనస్ఫూర్తిగా తిన్నాను. భోజనం చేయకుండా ఇంట్లో ఆడపడి పడుకుని ఉంటే మనస్ఫూర్తిగా తిన్నానంటే నోరు ఎలా వచ్చిందిరా? ఎవరు ఎప్పుడో తినలేదని, అది తిన్న తర్వాత నేను తిన్నాను. అయ్యో సారీ రా, ఏడవద్దే. నువ్వు బాధ మర్చిపోవడానికి ఒక కథ చెప్తాను. అనగనగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో వసుదేవుడు అని ఒక ఎండి ఉండేవాడంట. ఆయనకి చిన్ని కృష్ణుడు అని ఒక కొడుకు ఉండేవాడంట. ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ కారణంగా వాళ్ళ అబ్బాయిని వేరే చోట్ల దాచాల్సిన పరిస్థితి వచ్చింది. కన్న కొడుకు మీద ప్రేమతో ఎవరికంటే పడకుండా ఓ వర్షం పడుతున్న అర్ధరాత్రి టైంలో నెత్తి మీద బొట్లో కొడుకుని తీసుకుని బీచ్ లో నడుచుకుని వెళ్తుంటే తిన్నది అరక్క ఒక గాడిద అరవడం మొదలెట్టింది. వసుదేవుడికి టెన్షన్ వచ్చింది. తన పొజిషన్ కూడా మర్చిపోయి గాడి దగ్గరికి వెళ్లి, గాడిద గారు మీకు నమస్కారం, దయచేసి కాసేపు సైలెంట్ గా ఉండండి, తిన్నదనకపోతే ఒక కిళ్ళి వేసుకోండి, ఈ లోపు నాకు చిన్న పని ఉంది చూసుకుంటాను అని గాడిద గారిని పడుకోబెట్టి పని చూసుకోవడానికి వెళ్ళాడు. అంటే ఇప్పుడు నేను నిన్ను వదలపోతే నువ్వు నా కాళ్ళు అట్టుకుంటావు, నేను గాడిదని అయిపోతాను. అలాగని చెప్పి నేను నిన్ను వదిలేస్తే నేను అదన అయిపోతాను. నాకేం అర్థం కాలేదురా. చెప్తాను, నువ్వు వచ్చి నా పొజిషన్ లో కూర్చో. వెళ్ళు. ఇప్పుడు నువ్వు అడిగిందే నేను నిన్ను అడిగాను అనుకో, అప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు. అర్థం అవ్వలేదు కదా? దాట్స్ మై స్టైల్. నాకు అర్థమైందిరా. కళ్ళు మూసుకొని 3 అంకెలు లెక్క పెట్టు, నీకు కూడా అర్థం అవుతుంది. 1 2 3. రకరకాలుగా ఎదవచ్చని అర్థమైంది. ఎందుకు వచ్చావురా? నిద్ర పట్టగా. నేను నీతో మాట్లాడు. నాకంత అదృష్టం. పెట్టేస్తా నిన్ను. నీ ఇల్లే కదా, ఏమైనా చేస్తావు. చంపేస్తా నిన్ను. చంపే. నిన్ను మోయటం కంటే అదే బెటర్. అవును, ఇంత ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నావే? నాకేమో నిద్ర పట్టుగా చామంతి గడి కథలు చెప్పుకుంటూ గడుపుతుంటే. నువ్వు వస్తావని తెలుసు, కాళ్ళు పట్టుకుంటావని తెలుసు, ఇంకెందుకు టెన్షన్? హాయిగా నిద్ర పట్టింది. ఎలాగో నువ్వు వచ్చి లేపుతావుగా. బాగానే డెవలప్ అయిపోయావు. ఓకే అను, గుడ్ నైట్. బాయ్ బాయ్. గుడ్ నైట్. హీరో చామంతి, గుడ్ నైట్. ఏమోయా, ఇంకా నిద్రపోలేదా? లేదు. ఓకే, గుడ్ నైట్. అను, నీకో విషయం తెలుసా? నువ్వు భోజనం చేయలేదని తెలిసి వాడు పస్తులున్నాడు. నువ్వు తిన్నావని తెలిసిన తర్వాతే వాడి ముఖంలో ఆనందాన్ని చూశాను.
నిన్ను కలవడానికి నాకు ఒక కథ చెప్పాడు. వాడి కథ నాకు అర్థం కాకపోయినా లోపల పంపించాను. ఎందుకో తెలుసా? వాడికి నీ మీద ఉన్న ప్రేమ నాకు బాగా అర్థమైంది. నువ్వు లేకుండా వాడు ఒక్క క్షణం కూడా ఉండలేడు. వాడే కాదు, నేను మీ అన్నయ్య కూడా ఉండలేం. మీ అన్నయ్య గురించి నీకంటే నాకు బాగా తెలుసు. పరువు కోసం ప్రాణం ఇవ్వడానికే కాదు, ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడ్డు. ఈ విషయం తెలిస్తే ముందు ఎవరి ప్రాణాలు తీస్తాడో మనిద్దరికీ బాగా తెలుసు. నీకు వాడి మీద ఉన్న ప్రేమను నేను పార్ట్లోనే అర్థం చేసుకున్నాను. అటువంటి ప్లేస్ నే ఇష్టపడిన నువ్వు నన్ను ఒప్పించి మరీ నీ కూడా తీసుకెళ్ళావు. ఆఖరి కానిస్టేబుల్ లంచం ఇచ్చే స్థితికి వెళ్ళిపోయావు. అది తప్పు అని చెప్పినందుకు తనతో గొడవ పడ్డావు. నాకెందుకో నువ్వు తెలియకుండానే తప్పు చేస్తున్నావేమోనని భయంగా ఉంది. మీ ఇద్దరి ప్రేమని మీ అన్నయ్య ఒప్పుకోడు. నువ్వు ప్రాణంగా ప్రేమించే రజనీని వదులుకోలేవు. అలాగని మీ అన్నయ్యకి తెలియకుండా పెళ్లి చేసుకోవడం అను ఇది తప్పు కదే. అదే మీ అన్నయ్య ఒప్పుకుని మీ ఇద్దరికి పెళ్లి చేస్తే ఎంత బాగుంటుందే. దానికి నువ్వు పని చెయ్యాలి. నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే రజనీని మీ అన్నయ్య ముందు మెకానిక్ లా చేతులు కట్టుకుని నిలబెట్టకుండా వాడిని మార్చి దర్జాగా మీ అన్నయ్య ముందు కూర్చోలో కూర్చొని మాట్లాడేలా చెయ్యి. చేస్తావు కదా? అను నిన్ను ఏమైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించే, వెళ్ళి పడుకో. అను పొరపాటును కూడా మీ అన్నయ్య కోసం మారమని రజనీని అడగొద్దు. ఎందుకంటే వాడి ఈ ప్రపంచంలో నీ కోసం తప్ప ఎవ్వరి కోసం మారడు. చెప్పరా చెప్పరా ఎవరు నువ్వు? చెప్తావా లేదా? ఎవడ్రా వాడు? వీడెవడో మన ఇంటి ముందు అనుమానంగా తిరుగుతున్నాడన్నా. వీడిని ఇంతకు ముందు గుడి దగ్గర కూడా చూశాను. అడుగుతుంటే తిక్కగా సమాధానం చెప్తున్నాడు నా కొడుకు. చెప్పన్నా ఏం చేద్దాం? వీడిని చంపితే నేనెవరో నీకెలా తెలుస్తుంది? అవసరం లేదు, కానీ చెప్పాల్సిన అవసరం నాకుంది. నేనెవరో తెలిసిన తర్వాత నీ కళ్ళల్లో భయం పుట్టాలి. అది తెలిసి చిన్నగాడు పండగ చేసుకోవాలి. చిన్నగాడ వాడెవడు? భవానీ శంకర్ తమ్ముడు. నీ చావుకు చిరునామా తెలిసిన ఒకే ఒక్క మగాడు. నీ నీడనే నమ్మ నీకు ఆ నీడనే మృత్యువుని చేశాడు. నువ్వు చస్తావని తెలిసి కూడా ఎవడో పండగ చేసుకోవాలని నా కళ్ళ ముందే నిలబడి నా చావు కబురు చెప్తున్నావంటే నీకు భయం కంటే స్వామి భక్తి చాలా ఎక్కువరా. లేకపోతే ఆడదాని అందానికి చొంగ కాచుకుని నీ రహస్యాలు చెప్పే నీ మనుషులా అనుకున్నావా? నా మనుషులు ఎవరు వాళ్ళు? ఇంతలా కళ్ళు మూసుకుపోయి ఎలా ఉన్నానురా? ఆడది నాకు తెలుసురా. ఆడది తలుచుకుంటే సామ్రాజ్యాలే కూలిపోతాయి. ఇంత నమ్మకంగా ఉన్న ఆ రాఖీగాడే దానికి లొంగిపోయాడంటే అది మామూలు ఆడది కాదురా. చందు, కొంపతీసి నువ్వు కూడా దాని మాయలో పడి అన్నా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదురా. అర్థమైందన్నా. నా మీద నీకు అనుమానం కలిగే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం కూడా అదే. దాన్ని ఎలాగైనా పట్టుకొని నా కళ్ళ ముందే నీ చేతులతోనే చంపిస్తానన్నా. అప్పుడు నేనంటే ఏంటో నీకే తెలుస్తుంది. వస్తానన్నా. దాని చావుని చూసి మళ్ళీ ఈ పార్థసారథికి శత్రువుని పుట్టించాలంటే ఆ భగవంతుడికే భయం ఉండాలి. ఎప్పుడు ఆ పార్థసారథి గారికి భయం మొదలై ఉంటది. ఆ భయంలోనే తప్పటడుగేస్తాడు. ఇప్పుడు మనం వేసే ప్రతి అడుగు కరెక్ట్ గా ఉండాలి. వాడి చెల్లెల్ని చంపి మై డియర్ బ్యాంకాక్ లో నీతో పండగ చేసుకోవాలని ఉంది. రజనీ, ఈ రోజంతా నాతో గడుపు. ఎందుకు? ఎందుకు, ఏమిటి, ఎక్కడికి, ఎలా అనేవి అడగకుండా నాతో గడుపు. అది కదాను. నో మోర్ ఆర్గ్యుమెంట్స్.
హలో, మీరు పని చూసుకుంటారా? తమరు బయట తీస్తారా మహారాజా శ్రీ రజనీ గారు? నేనేమైనా మాట్లాడొచ్చా మహారాజశ్రీ అను గారు? మహారాజశ్రీ అంటే అర్థం తెలుసా? ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా మహారాజశ్రీ అనే పదమే కనుమరుగైపోయింది. ఇంతకు ముందు అయితే ఉత్తరాలు రాసుకునేవారు. అవతలివాడు ఎంత వెధవైనా, అడుక్కు తినేవాడైనా, శత్రువైనా, మిత్రుడైనా మహారాజశ్రీ అని రాసి ఉత్తరం మొదలెట్టేవారు. ఎదుటి వాళ్ల పేరుకి ముందు ఆ పదాన్ని జత చేసి వాళ్ళ స్టేటస్ ని పెంచడానికి దేవుడు పుట్టించిన ఒక అద్భుతమైన, అలంకారమైన, అందమైన పదమే మహారాజశ్రీ. మహారాజశ్రీ, మహారాజశ్రీ. మా అన్నయ్యతో ఫోన్లో హలో రజని అనిపించుకుంటావో, శుభలేఖలో మహారాజశ్రీ బావగారు అనిపించుకుంటావో నీ ఇష్టం. సొసైటీ మీద కోపంతో నీ టాలెంట్ నీలోనే సమాధి చేసుకుని మెకానిక్ గానే ఉండిపోదా అనుకుంటే ఉండు, కానీ నేను దక్కను. బయలుదేరుతావా? నాకు తెలిసి ఎంత చెప్పినా నువ్వు మారవని. నువ్వు వెళ్ళు, నేను రాను. ఆగు రజని, మనసులో కోరికలతో పెళ్లి కానమ్మాయి చచ్చిపోకూడదంటారు. నువ్వు మారవని తెలుసు కూడా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నీతో కలిసి జీవితం ఎలాగో పంచుకోలేను. ఈ ఒక్క రాత్రైనా భార్యాభర్తలుగా ఉండండిరా. కమా. నువ్వే కదా చెప్పిన చేయమన్నావు. ఇప్పుడు కాదంటే అను ప్లీజ్ భయపడ్డా కదా, భయపడ్డా కదా. ఏమ్మా, ఎందుకలా అరిచావు? భయం వేసింది. ఇంత రిస్క్ చేసి నన్ను మారమని చెప్తున్నావు. నేనేం మారాలో నాకు అర్థం కావట్లేదు. నేను ఇలా ఉండిపట్టే కదా నువ్వు లవ్ చేశావు. అను, నేను ఎవరి కోసం నా క్యారెక్టర్ మార్చుకోను. నీకోసం నా ఉద్దేశాన్ని, నా ఆలోచనని మార్చుకుంటాను. ప్రామిస్. ఎరా, ఇదంతా నీ ప్లానింగ్ అన్నట్టుగా ఏడుస్తూ మరీ చెప్పేసావు కదా. కార్లో మళ్ళీ ఏదో గుర్తు చేసి నువ్వు ఏడ్చి మళ్ళీ మమ్మల్ని నవ్వించేస్తావు. గానీ ఇక్కడ ఉండు, నేను వెళ్ళి సాధించుకొచ్చేస్తాను. ఏదైనా గిఫ్ట్ రెడీగా ఉన్నా. అలా కదా, నేను కూడా వస్తాను. అబ్బా, కార్ లాగదురా. ఆ గిఫ్ట్ ఎలా ఉండాలో తెలుసా? ఇంతకు ముందు గానీ తర్వాత గానీ ఈ ప్రపంచంలో ఎవరికి ఇవ్వని గిఫ్ట్ లా ఉండాలి. అయితే ఓ పని చేయి, అనును మానేసి నన్ను వెళ్ళి చేసుకో. వచ్చాక చూద్దాంలే.
Mr. Rajni. You've done a great job. Okay, what are you feeling right now? ఐ లవ్ అను. What? ఎస్, తను లేకపోతే నేను ఇక్కడికి వచ్చి ఉండేవాడిని కాదు. నాకు ఈ గౌరవం దక్కేది కాదు. ఈ క్రెడిట్ అంతా అమ్మాయితే. I love you. ఏయ్, ఏం సడన్ గా? సరే గాని నెక్స్ట్ మంత్ మనం ఫారిన్ వెళ్తున్నాం. నేనెందుకు? అను, నాకు నువ్వు ఉంటే చాలు. ఈ ప్రపంచంలో ఇంకేం అక్కర్లేదు.